వెల్కమ్ బ్యాక్ టు అవి క్రియేటివ్ మీడియా. ఈరోజు మనం కేవలం 299కే 33 ఓటీటీస్ ప్లస్ టీవీ ఛానల్స్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి? అండ్ ఇదొచ్చేసరికి ఏ అప్లికేషన్? అండ్ ఇది ప్రాసెస్ అండ్ అప్లికేషన్ రివ్యూ అంటే ఇది పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అండ్ మొబైల్‌లో ఎలా వర్క్ అవుతుంది? అండ్ వెబ్‌లో ఎలా వర్క్ అవుతుంది? టీవీలో ఎలా వర్క్ అవుతుంది? అంటే ఇది చూస్తున్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నాయా? అండ్ దీని రిజల్యూషన్ ఎంత వరకొస్తది? ఇవన్నీ మనం ఈరోజు ఈ అప్లికేషన్‌లో చూద్దాం. అండ్ వచ్చేసరికి దీంట్లో ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి అయి గూడా చూపిస్తాను. మీరు గాని మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరెన్నో రాబోతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఈ అప్లికేషన్ ఏంది అని చూసే ముందు బ్రీఫ్‌గా ఇందులో ఏమేం ప్లాన్స్ ఉంటాయి? ఈ ప్లాన్స్‌లో ఏమేం అప్లికేషన్స్ ఇంక్లూడ్ అయ్యుంటాయి? అవేంటి అనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఈ ప్లాన్ అసలు ముందు ఈ అప్లికేషన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి. ఆండ్రాయిడ్ డివైస్‌లో వర్క్ అవుతది. అండ్ ఆండ్రాయిడ్ డివైస్ అంటే ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో వర్క్ అవుతది. ఆండ్రాయిడ్ టీవీలో వర్క్ అవుతది. అండ్ ఫైర్ స్టిక్స్‌లో వర్క్ అవుతది. అండ్ ఐఫోన్ అండ్ సామ్‌సంగ్ టీవీ అండ్ ఎల్‌జీ టీవీస్‌లో వర్క్ అవుతది. ఇక్కడ వచ్చేసరికి మనం ప్లాన్స్‌లోకెళ్ళిపోదాం. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇదొక ప్లాను, అండ్ ఇదొక ప్లాను. ఇక్కడ ఇదొక ప్లాను, అండ్ ఇదొకటి. ఇక్కడ దేంట్లో ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తాను నేను వరుసగా. ఇగో చూడండి చాలా ప్లాన్స్ ఉన్నాయి. వరుసగా చూసుకుంటా వద్దాం మనం ప్లాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొచ్చేసరికి ఈ ఇక్కడ ప్లాన్ చూడండి 299 వ్యాలిడిటీ 30 డేస్ వ్యాలిడిటీ ఉంటది. ఇది మంత్లీ ప్లాను. అండ్ ఇక్కడొచ్చేసరికి 365 డేస్‌కి 1799 ఉంది. ఇక్కడ ముందు అప్లికేషన్స్ అసలు ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. ఇక్కడికొచ్చేసరికి మన సైడు తెలుగులో ఇక్కడ మోస్ట్‌లీ మనం యూజ్ చేసేది ఇక్కడ మనం యూజ్ అయ్యేదేందంటే జియో హాట్‌స్టార్, జీ5, సోనీ లివ్, ఆహా తెలుగు, ఇక్కడ వచ్చేసరికి ఈటీవీ విన్. ఇంకా ఆల్మోస్ట్ ఇవే. అండ్ ఇక్కడ చూడండి 450 లైవ్ టీవీ ఛానెల్స్ అని చెప్తున్నారు. ఇక్కడ మోస్ట్‌లీ దీంట్లో గూడా ఏందంటే ఇక్కడ మనకి ఏవైతే ఓటీటీస్ ఉంటాయో దానికి రిలేటెడ్ ఛానెల్స్ మాత్రమే రావడం జరుగుద్ది. ఎందుకంటే ఇక్కడెక్కడ మనకి సన్ నెక్స్ట్ అనేది ఎక్కడ ఈళ్ళు మెన్షన్ చేయలేదు. అంటే దీని అర్థం వచ్చేసరికి ఇక్కడ మన జెమినీ రిలేటెడ్ ఛానెల్స్ అనేది ఏమి రావు. జెమినీ అంటే ఇది సన్ టీవీ నెట్‌వర్క్ రిలేటెడ్ ఛానెల్స్ అనేది ఏమి రావు. అండ్ ఇక్కడ ఈటీవీ విన్ ఉంది గాబట్టి ఈటీవీ రిలేటెడ్ ఛానెల్స్ అన్నీ వస్తాయి. అండ్ ఇక్కడ హాట్‌స్టార్ ఉంది కాబట్టి స్టార్ మా ఈటీకి సంబంధించిన ఛానెల్స్ అన్నీ వస్తాయి. అండ్ ఇక్కడ జీ5 ఉంది గాబట్టి జీ తెలుగు, జీ సినిమాస్ ఇవన్నీ వస్తాయి. ఇవి గూడా మీకు నేను ప్రాక్టికల్‌గా అంటే చూపిస్తాను. ఎలా ఏమేమి వస్తాయి ఏందనేది. సిమిలర్‌గా ఇక్కడ గూడా అంతే. ఇక్కడ ప్లాన్ వచ్చేసరికి 199. ఇక్కడ ఆల్మోస్ట్ మీకు హాట్‌స్టార్ ఇవన్నీ ఎళ్ళిపోయినాయి చూడండి. ఓన్లీ 1, 2, 3 ఇక్కడ 3 మాత్రమే తెలుగు టీవీ ఛానెల్స్ ఉన్నాయి. సారీ తెలుగు ఓటీటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది 99 ప్లాను. ఇక్కడ ఓన్లీ ఆహా, ఈటీవీ విన్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి టీవీ ఛానెల్స్ ఉన్నాయి. ఇలాగే చాలా చాలా ప్లాన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ గూడా ఇదొచ్చేసరికి 249. ఇక్కడ ఇది చూడండి హాట్‌స్టార్, సోనీ లివ్ ఇచ్చారు. ఇక్కడ ఆహా అనేది స్కిప్ చేశారు. అండ్ ఈటీవీ విన్ స్కిప్ చేశారు. ఇక్కడ దాని బదులు ఇక్కడ జియో సావన్ ఇవి ఇచ్చారు. దీంట్లో మనకి యూజ్ అయ్యేయి తక్కువున్నాయి. ఇక్కడ గూడా చూడండి 399 ప్లాన్ అంటది. ఇక్కడ ఓన్లీ ఈ ఓటీటీస్ వరకే ఉన్నాయి. ఇక్కడ గూడా మనకి యూజ్ అయ్యే ఛానెల్స్ అయితే ఏం లేవు. నేను అన్నీ చెక్ చేశాను. మోస్ట్‌లీ మనకి యూజ్ అయ్యే ఛానెల్స్ అండ్ ప్లాన్స్ వచ్చేసరికి ఈ 299 ప్లాన్‌లో మాత్రమే ఉంది. ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసరికి ఇది ఓటీటీ అనేది ఏందనేది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ ఏందంటే బ్రౌజర్‌లో చూపిస్తున్నాను. అండ్ ఆ తర్వాత నేను మొబైల్‌లో గూడా చూపిస్తాను. ఎలా లాగిన్ చేయాలి ఏందనేది. ఇక్కడ ప్లేబాక్స్ టీవీ డాట్ ఇన్ అని చెప్పి క్లిక్ చేయంగానే ఎంటర్ చేస్తే, ఇక్కడ ఇలా మనకి వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతది. ఇది వీళ్ళ ఇంటర్‌ఫేస్ ఇలా ఉంటది. ఇక్కడ చూడండి చాలా అప్లికేషన్స్ అయితే ఉన్నాయి చూడండి. సోనీ లివ్, మన జియో హాట్‌స్టార్, జీ5, ఆహా! ఇలా చాలా చాలా అప్లికేషన్స్ ఇక్కడున్నాయి. అండ్ ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి ఏంది కూడా చూపిస్తాను మీకు నేను. కొన్ని వరకే చూపిస్తాను. రిమైనింగ్ ఆల్‌మోస్ట్ సిమిలర్‌గానే ఉంటాయి. ఇక్కడ మనం ఈ 3 డాట్స్ క్లిక్ చేయంగాల్నే ఇక్కడ లాగిన్ అని వస్తది. లాగిన్ అన్నప్పుడు మనం మొబైల్ నంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
ఇక్కడ అగ్రీ బటన్స్ క్లిక్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అని కొడితే మనకి ఓటీపీ వస్తది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి లాగిన్ అయిపోద్ది. లాగిన్ అయిన తర్వాత సేమ్ ఇందాక ఇంటర్‌ఫేస్ ఎలా వచ్చిందో అలాగే వస్తది. ఇక్కడ మనం ఏది క్లిక్ చేసినా గానీ మనకి సబ్‌స్క్రైబ్ చేసుకోమని అడిగిద్ది. ఇగో చూడండి సబ్‌స్క్రైబ్ అని అడిగిద్ది. సో, మనం ముందుగా సబ్‌స్క్రైబ్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి మనకి కావాల్సిన ప్లాన్ ఇది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. మీకేది సూటబుల్ అయితే అది తీసుకోండి. ఇది నేను మీకు చూపించడం కోసం ఈ ప్లాన్ అనేది సబ్‌స్క్రైబ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకి ఏమేమి ఓటీటీస్ వస్తాయి ఏందనేది క్లియర్‌గా ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ చూడండి ప్లాన్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడొచ్చేసరికి ఏమేమి ఓటీటీస్ వస్తాయి అండ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఎన్ని ఓటీటీస్ వస్తాయి అనేది మెన్షన్ చేశారు. ఇక్కడ నేను మీకు ప్రాసెస్ అయితే నేను ఇక్కడ చూపించట్లేదు. ఆల్మోస్ట్ అందరూ మొబైల్స్‌లోనే యూజ్ చేస్తారు కాబట్టి నేను మొబైల్‌లో ఫస్ట్ నుంచి ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను. వీడియో చూసేయండి. మీకు ఇక్కడ నేను మొబైల్‌లో చూపిస్తాను. ఎలా సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి? మొబైల్‌లో అసలా ఓటీటీ ఏంది? అక్కడ ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఎలా లాగిన్ చేయాలనేది మొబైల్‌లో చూపిస్తాను మీకు. ఎందుకంటే మోస్ట్‌లీ ఈ ఏందంటే మొబైల్స్‌లో వాడుతుంటారు కాబట్టి ఇక్కడ మొబైల్‌లో నేను చూపిస్తున్నాను. ఇక్కడ మనం ప్లే స్టోర్ కనిపిస్తుంది కదా! ప్లే స్టోర్ మీద క్లిక్ చేసి, ఆ తర్వాత మనం సెర్చ్‌లోకెళ్ళి ప్లే బాక్స్ టీవీ అని సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రెడ్ కలర్‌లో ప్లే బాక్స్ టీవీ అని చెప్పి కనిపిస్తుంది గదా! ఇక్కడ ఇది క్లిక్ చేయంగాల్నే ఇన్‌స్టాల్ అవుతది. ఇన్‌స్టాల్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్‌స్టాల్ అయిపోయింది. డౌన్‌లోడ్ అయింది. ఇన్‌స్టాల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంటర్‌ఫేస్ ఇలా వస్తది. ఇక్కడ అలో చేయండి. అలో చేసిన తర్వాత ఇక్కడ మన పైన ప్రొఫైల్ మీద క్లిక్ చేయంగాల్నే ఇక్కడ మనకి మొబైల్ నంబర్ అడుగుద్ది. మొబైల్ నంబర్ అడిగితే ఇక్కడ మన మొబైల్ నంబర్ క్లిక్ చేయాలి. 1614 1614 83 8 ఇక్కడ చూడండి మనకు లాగిన్ చేయంగాల్నే బికమ్ ఎ ప్రైమ్ మెంబర్ నౌ అని చెప్పి వస్తుంది. సరే దీన్ని క్రాస్ చేయండి. మనం మీకు నార్మల్‌గా ఒకవేళ రాకపోతే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతది గదా! అందుకని జెప్పి ఇక్కడ చూడండి. మన గోల్డ్ కలర్‌లో సబ్‌స్క్రైబ్ అని కనిపిస్తుంది గదా! అక్కడ క్లిక్ చేయంగాల్నే ఇక్కడ చూడండి మీ కరెంట్ ప్లాన్స్ అంటే మనం ఇప్పుడు ఏం ప్లాన్ తీసుకొని లేము. అండ్ ఇక్కడొచ్చేసరికి బై ప్లాన్స్ మీద క్లిక్ చేయంగాల్నే బై ప్లాన్స్ క్లిక్ చేయంగాల్నే ఇందాక మనం సేమ్ ప్లాన్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశా గదా! ఇక్కడ సేమ్ అలాగే ప్లాన్స్ ఒస్తాయి. మీరిక్కడ ఏ ప్లాన్ కావాలో ఆ ప్లాన్ చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బై మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి మొబైల్ నంబరు ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడీ కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ క్లిక్ చేయంగానే మనకిక్కడ పే యూజింగ్ యూపీఐ అండ్ పే యూజింగ్ ఫోన్‌పే అని వస్తది. మోస్ట్‌లీ నేనైతే ఫోన్‌పే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇది ఏ ఓటీటీస్ అయినా పేమెంట్ మనం క్లిక్ చేసిన తర్వాత ఆటో పేమెంట్ అనేది ఆటోమేటిక్‌గా తీసేసుకుంటాయి. నెక్స్ట్ మంత్ నుంచి మీకు కావాలైనా, వద్దన్నా ఇక్కడ ఆటో పేమెంట్ అనేది అయిపోతది. ఇదిగో చూడండి ఇక్కడ అమౌంట్ వచ్చేసరికి 299 తీసుకుంటుంది. విల్ బి ఆటో పెయిడ్. ఏందంటే ఆటో పేమెంట్ అనేది మొత్తం సెట్ అయిపోతది. ఇక్కడ కింద చూడండి పే అమౌంట్ 299 సెట్ ఆటో పే అని ఆటోమేటిక్‌గా తీసేసుకుంటది. మనం వద్దనుకున్నా మనం చేసేదేం లేదు. ఇది నెక్స్ట్ నేను నేను చెప్తాను ఎలా తీసేయాలి ఏందనేది. ఎందుకంటే మనకిది అప్లికేషన్ చూస్తాము. పెర్ఫార్మన్స్ నచ్చలేదు. నెక్స్ట్ టైమ్ మళ్ళీ తీసుకోలేము కదా! అందుకని చెప్పి మనం నెక్స్ట్ టైమ్ ఆటో పేమెంట్ కాకుండా మనకి ఓకే అయితేనే యాక్సెప్ట్ అయ్యేటట్టుగా ఎలా చేసుకోవాలి? ఎలా డిలీట్ చేయాలి ఆటో పేమెంట్ అనేది కూడా చూపిస్తాను. ఇంకా మనకు కావాలనుకుంటే ప్రొసీడ్ టు పే అని నొక్కితే పేమెంట్ అనేది అయిపోద్ది.
ఎందుకంటే ఆల్రెడీ నేను ఇది సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. ఎందుకంటే దీనికి రివ్యూ చేయాలి గాబట్టి, ఆల్రెడీ నేను కొన్ని మంత్స్ నుంచి ఇది యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 3-4 మంత్స్ నుంచి ఇది యూజ్ చేస్తున్నాను. మీకు ఇక్కడ రివ్యూ చెప్పాలి గాబట్టి ఆ అకౌంట్‌కి నేను స్విచ్ అవుతాను. ఇక్కడ చూడండి. నేను ఈ అకౌంట్‌కైతే స్విచ్ అయ్యాను. ఇక్కడ చూద్దాం. ఇక్కడ సబ్‌స్క్రైబ్‌లోకెళ్ళిన తర్వాత మనం ఏ ప్లాన్ అనేది యాక్టివ్‌లో ఉంది ఏందనేది చూపిస్తది. ఇక్కడ చూడండి నా ప్లాన్ వచ్చేసరికి వ్యాలిడిటీ డేట్ ఉంది. ఇక్కడ ఎన్ని ఓటీటీస్ యాక్టివేషన్‌లో ఉన్నాయి అనేది కూడా ఉంటది. ఇక్కడ మన అప్లికేషన్ నేమ్ ఇదిగో ప్లే బాక్స్ టీవీ అని ఉంటది. ఇక్కడ చూడండి. 350 లైవ్ టీవీ ఛానల్స్ అండ్ 25K ఫ్రీ కంటెంట్ అలా చూపిస్తున్నారు చూడండి. అండ్ ఇక్కడొచ్చేసరికి 'రాజా డిజిటల్ టీవీ' ఇదొచ్చేసరికి తమిళ్ ఛానెల్స్ ఉంటాయి. తమిళ్ మూవీస్ అలా ఉంటాయి. ఇక్కడ చూడండి. నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈటీవీ విన్. ఇక్కడ వాచ్ నౌ క్లిక్ చేస్తే మొత్తం ఈటీవీ విన్‌లో ఉన్న కంటెంట్ మొత్తం ఇక్కడ చూపిస్తది. ఢీ ప్రోగ్రామ్ గాని అండ్ ఇక్కడొచ్చేసరికి ట్రెండింగ్ ఆన్ ఇక్కడ వాళ్ళ న్యూగా రిలీజ్ అయిన మూవీస్ అండ్ ఇక్కడ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇంకా వచ్చేసరికి ఇక్కడ షార్ట్స్ టీవీ అండ్ ఇక్కడ ఇలా ఆహా! ఇలా ఉంటాయి. ఇగో చూడండి. ఇక్కడ కంటెంట్ అంతా ఇలా ఉంటది. సేమ్ మనకి ఆ ఓటీటీస్‌లో ఎలా ఉంటదో ఇక్కడ గూడా అలాగే ఉంటది. బట్ ఇక్కడొచ్చేసరికి మనకి ఇక్కడ వీళ్ళు షార్ట్ కట్స్‌లో మనకి అప్లికేషన్ అనేది షార్ట్ కట్స్‌లో ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ మనకి ఏం కావాలో అది క్లిక్ చేసుకుంటే ఇక్కడే మనం ప్లే చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఈటీవీ విన్‌లో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ చూడండి మనం వేరే అప్లికేషన్ ఏమి అవసరం లేదు. ఇక్కడే ప్లే అయిపోతాయి. ఇక్కడ ఆహా గూడా అంతే. ఆహా గూడా మనం ఆహా క్లిక్ చేసామంటే ఆహాలో కంటెంట్ మొత్తం ఇక్కడొస్తది. అండ్ ఇక్కడ క్లిక్ చేసామంటే ప్లే ఏమవుతే ఈ 'కే ర్యాంప్' మూవీ క్లిక్ చేశాను. ఇక్కడ ప్లే అవుతుంది. పైరసీ సేవ్ సినిమా. థాంక్ యూ. ఎంజాయ్ ద షో. ఇక్కడ సేమ్ అనేది మొబైల్‌లో అయితే అప్లికేషన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. నాకు మొబైల్‌లో ఇష్యూస్ అయితే ఏం కనిపించలేదు ఆల్మోస్ట్. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే మొబైల్స్‌లో కొన్ని మాత్రం లేట్‌గా రెస్పాండ్ అవుతున్నాయి. ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఈరోజు మన ఓటీటీలోకి ఒక మూవీ రిలీజ్ అయితే అది సమ్‌టైమ్స్ అనేది ఆ మూవీ ఇక్కడ చూపిస్తుంది. కానీ ప్లే బటన్ క్లిక్ చేస్తే అక్కడ రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. అదొక ఇష్యూ అయితే నేను ఫైండ్ ఔట్ చేశాను. అండ్ ఇంకొకటొచ్చేసరికి ఇక్కడ వీళ్ళు కొన్ని ఓటీటీస్ మాత్రం రీడైరెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు 'ఆహా' ఉంది. 'ఆహా' నీకు ఇక్కడ ప్లే బాక్స్ టీవీలో వర్క్ అవుతది. అండ్ వచ్చేసరికి మనకి 'ఆహా' అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకున్నా వర్క్ అవుతది. బట్ ఇక్కడ ఈటీవీ విన్‌కి మాత్రం వాళ్ళు అలా ఇవ్వలేదు. ఈటీవీ విన్ కంటెంట్ మాత్రం ఇక్కడ దీంట్లోనే ప్లే అవుతుంది. నేను అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసి లాగిన్ చేసి ట్రై చేశాను. బట్ అక్కడ నాకు అప్లికేషన్‌లో అయితే సబ్స్క్రిప్షన్ అయితే ఏం చూపించట్లేదు. ఇక్కడ చూసాం. కానీ నాకు ఈటీవీ విన్ అప్లికేషన్స్‌లో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి చాలా వరకు షోస్ అనేది ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు ఎగ్జాంపుల్‌గా మీకు నేను ఎగ్జాంపుల్ అని చెప్పా గదా! ఇక్కడ చూడండి నేను 'ఢీ షో' అనే ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇక్కడొచ్చేసరికి 'ఢీ10' అని, 'ఢీ జోడీ' అని ఇలా మనకి నేమ్స్ అయితే ఇస్తారు. బట్ ఇక్కడ ఉన్న టైటిల్‌లో ఉన్న ప్రోగ్రామ్ అయితే రాదు చూడండి. ఇప్పుడు నేను 'ఢీ10' సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడొచ్చినప్పుడు 'ఢీ10' అనేది రావాలి గదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా ఈ ఎపిసోడ్ అనేది ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి 'ఢీ స్పెషల్' అని వస్తుంది. 'ఢీ10' అంటే యాక్చువల్‌గా లోగో వచ్చేసి 'ఢీ' విత్ 10 ఉంటది. ఇక్కడ మాత్రం 'ఢీ స్పెషల్' అని వస్తుంది. ఇక్కడే నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. 'ఢీ చాంపియన్స్' ఇది ట్రై చేద్దాం. ఇది ఇది ఓకే. 'ఢీ చాంపియన్స్' అనే వస్తుంది. ఓకే. ఇది కూడా కరెక్ట్‌గానే వస్తుంది. ఇలా కొన్ని మాత్రమే ఇన్‌కరెక్ట్ టైటిల్స్ ఉన్నాయి. అన్నీ అని కాదు.
ఇవన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. మొన్నటి వరకు ఇయన్నీ కూడా చాలా రాంగున్నయి. ఇప్పుడిప్పుడే కరెక్ట్ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ చూడండి నేను వెబ్‌లో ఎలాంటి ఇష్యూస్ వస్తున్నాయనేది చూపిస్తాను. యాక్చువల్‌గా ఇది ఒక ప్రోగ్రాము. ఇది వచ్చేసరికి ఆహాలో టెలికాస్ట్ అయ్యిద్ది. కానీ ఇక్కడ నేనేందంటే ప్లే బాక్స్ టీవీలో ఎలా ప్రాబ్లమ్ అనేది చెప్పాను కదా! క్లిక్ చేస్తుంటే ప్లే అవ్వట్లేదు అనేది. మీకు ఎగ్జాంపుల్ చూపియాలి కాబట్టి ఎందుకంటే ఎగ్జాంపుల్ లేకుండా డైరెక్ట్‌గా చూపిస్తే బ్లేమ్ చేస్తున్నారు. ఎగ్జామ్ ప్రూఫ్ లేకుండా అని చెప్తారు. దానికోసంగా నేను ప్రూఫ్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది వెతికాను. వెతికితే నాకు దీంట్లో ప్రాబ్లమ్ కనిపించింది. ఇక్కడ చూడండి. ఇక్కడొచ్చేసరికి మనకి ప్లే ఆప్షన్ అయితే ఉంది కదా! ఇక్కడ యాక్చువల్‌గా ఏందంటే ప్లే ఆప్షన్ క్లిక్ చేయంగాల్నే ఓపెన్ అవ్వాలి. ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు చూడండి. నేను ఎగ్జాంపుల్‌గా వేరేయి కూడా చూపిస్తాను. అది అంటే అవి వర్క్ అవుతున్నాయా లేదా ఓన్లీ ఇదే ప్రాబ్లమా అనేది చూడండక్కడ. అప్లికేషన్ మాత్రం కొంచెం స్లో అయితే ఉంటది. నెక్స్టు మీకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను. ఆహాలోకే ఎళ్దాం. ఇక్కడ చూడండి అప్లికేషన్ అనేది ఎలా కొంచెం ఎంత స్లోగా ఉందనేది. ఇక్కడ నేను ఒకసారి అంటే నెట్వర్క్ స్పీడ్ అంటారు కదా! నేను స్పీడ్ టెస్ట్ కూడా చేసి చూపిస్తాను చూడండి. స్పీడ్ టెస్ట్ చేస్తున్నాను. చూడండి 100 ఎంబీ స్పీడుతో నేనది ఓపెన్ చేస్తున్నాను. బట్ అయినా గాని ఇక్కడొచ్చేసరికి దీనికి లాగింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు చూడండి నేనిక్కడ ఆహాలో మూవీ ప్లే చేస్తాను ఇక్కడి నుంచే. చూడండి. మనం క్లిక్ చేసినా గాని త్వరగా రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. ఇవి కొన్ని కొన్ని సార్లు మాత్రం ఈ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. మీరు చూసారు గదా! ఇక్కడ చూడండి. ఇలా అన్నీ కాదు. కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రమే ఉన్నాయి. అన్నీ అని చెప్పను నేను. అప్లికేషన్ కూడా ప్రతిసారి ఇలాగే ఉంటదా అంటే ఇలాగే ఉండదు. సమ్‌టైమ్స్ మాత్రమే ఇలాంటి ఇష్యూ అనేది ఫేస్ చేస్తున్నాము. అందుకనే మీకు ఇష్యూ అనేది చూపించాలి కాబట్టి ప్రాక్టికల్‌గా మీకు మీ ముందుగానే చూపిస్తున్నాను. అండ్ మీకు ముందుగానే చెప్పాను. టీవీలో గూడా ఈటీవీ విన్ గానీ, ఆహా అయితే ఎప్పుడు ప్రాబ్లమ్ రాలేదు. ఈటీవీ విన్‌లో మాత్రం మోస్ట్‌లీ నాకు ఈ ఎర్రర్ అనేది వస్తుంది. మీకు పైన స్క్రీన్‌షాట్ అయితే చూపిస్తున్నాను. అది ఆల్‌మోస్ట్ ఏందంటే, మనము ఏదైనా వీడియోస్ ప్లే చేస్తున్నప్పుడు ఇన్ కేస్ ఏదైనా పాజ్ చేసినా, ఏదైనా మిడిల్‌లో మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అలా కంటిన్యూయస్‌గా ఈ ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఇది నేను కస్టమర్ కేర్‌కి నేను కంప్లెయింట్ రైజ్ చేశాను. రైజ్ చేస్తే వాళ్ళేం చెప్తున్నారంటే, మీది నెట్వర్క్ ఇష్యూ అని చెప్తున్నారు. బట్ రిమైనింగ్ ఓటీటీస్ అన్నీ ప్లే అవుతున్నాయి కదా! ఓన్లీ అప్లికేషన్‌తోనే అంటే వాళ్ళేమో అగ్రీ చేయట్లేదు. సరే ఓకే అని నేను లైట్ తీసుకున్నాను. బట్ రిమైనింగ్ అన్నీ ఓకే. ఆహాలో బానే ప్లే అవుతున్నాయి. ఈటీవీ విన్ ఒక్కటే వాళ్ళు అప్లికేషన్‌కి మాత్రం యాక్సెస్ ఇస్తే బావుంటది. వీళ్ళ ప్లే బాక్స్‌లో అనేది ఈ ఎర్రర్ అయితే కంటిన్యూయస్‌గా వస్తుంది. ఇప్పటికి నేను ఆ ఇష్యూ అయితే ఫేస్ చేస్తున్నాను. వాళ్ళైతే ఇప్పటికి రిజల్యూషన్ అనేది ఇవ్వలేదు. బట్ నేను ఆ రోజు అడిగినప్పుడేమో వితిన్ 4 డేస్‌లో మేము ఇష్యూ సాల్వ్ చేస్తామని జెప్పారు. బట్ అది ఇప్పటివరకైతే ఆ ఇష్యూ సాల్వ్ అవ్వలేదు. మరి చూద్దాం ఫ్యూచర్‌లో ఏమన్నా అప్‌డేట్స్‌లో ఏమన్నా సాల్వ్ చేయొచ్చేమో. ఇక్కడ నేను టీవీ ఛానెల్స్ ఎలా చూడాలి అనేది చెప్తానని జెప్పాను. ఇప్పుడు మనం ఇక్కడ లైవ్ టీవీ ఛానెల్స్ ఎలా చూడాలో చూద్దాము. ఇది హోమ్ పేజ్ కదా! హోమ్ పేజ్‌లో ఇక్కడ చూడండి. హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటది. లైవ్ టీవీ ఛానెల్స్ ఇక్కడ లైవ్ టీవీ ఛానెల్స్ క్లిక్ చేస్తే మనకక్కడ వస్తది. బట్ ఇయన్నీ వచ్చేసరికి కేటగరీస్‌గా సెపరేట్ చేశారు. స్పోర్ట్సు, ట్రావెలు, భక్తి అండ్ కిడ్స్ అని. ఇవి నార్మల్‌గా చూడండి. స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ కంటెంట్ వస్తది. అండ్ ట్రావెల్ అంటే చూద్దాం. స్పోర్ట్స్ రిలేటెడ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ట్రావెల్ మీద క్లిక్ చేయంగానే ఇయన్నీ చూడండి. ట్రావెల్ రిలేటెడు కంటెంట్ అంతా వస్తుంది. నెక్స్ట్ భక్తి అంటే వచ్చేసరికి గాడ్స్ రిలేటెడ్‌గా కంటెంట్ అంతా వస్తది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి కిడ్స్ అని ఉంది. కిడ్స్ అంటే మొత్తం చిల్డ్రన్స్ టాటా ప్లే కార్టూన్ నెట్‌వర్క్ బింజ్ అనేది అంతా ఒకటుంది. అయ్యొస్తాయి. ఇప్పుడు మనం లైవ్ టీవీ ఛానెల్స్ వెళ్దాము.
ఇక్కడ చూడండి లైవ్ టీవీ ఛానల్స్ మీద క్లిక్ చేయంగాల్నే మొత్తం ఇక్కడ ఉన్న టీవీ ఛానల్స్ మొత్తం ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ సైడ్ యారో క్లిక్ చేస్తే న్యూస్ ఛానల్స్ ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడొచ్చేసరికి ఎంటర్‌టైన్‌మెంట్ రిలేటెడ్‌గా ఛానల్స్ ఏమేమి ఇచ్చారనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి జీ తెలుగు ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ టీవీ5 కన్నడ ఇలా ఇక్కడ అన్ని టీవీ ఛానల్స్ ఇలా మొత్తం ఉంటాయి. ఇక్కడ చూడండి మూవీస్ రిలేటెడు, జీ సినిమా హెచ్‌డి అలా మొత్తం చూడొచ్చు మీరు. ఇక్కడ స్పోర్ట్స్ రిలేటెడ్, మ్యూజిక్ రిలేటెడ్ అలా కేటగరీ వైస్‌గా వీళ్ళు ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఏం లేదు ఇక్కడ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఇక్కడ ఈ ఛానల్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇది క్లిక్ చేయంగాల్నే ఇక్కడ లోడ్ అయిపోయి ఇక్కడే ప్లే అవుతది మీకు. और सबने सीखना चाहिए और भाषण ढंग से तैयार करने का भी सीखना चाहिए। मान्यवर एक ఇక్కడ సేమ్ అంతే అన్నీ ఇలాగే ఉంటాయి. ఫైనల్‌గా ఈ ప్లాట్‌ఫార్మ్ గురించి నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే మీకిచ్చాను. దీని రివ్యూస్ ఏంది, అంటే రివ్యూ ఏంది, పాజిటివ్ ఏంది, నెగెటివ్ ఏందనేది కంప్లీట్‌గా నేనైతే చెప్పడం జరిగింది. అది ఫైనల్‌గా ఇంకా మీ డెసిషన్ బట్టి ఉంటది. బట్ ఇక్కడ ఇలాంటి ఓటీటీస్ అన్నీ కలిపి ఒక ప్లాట్‌ఫార్మ్‌లో తీసుకోవచ్చా? లేదా విడిగా తీసుకోవడం బెటరా? అంటే మీరు కంపేర్ చేసుకోండి. ప్రతి ప్లాట్‌ఫార్మ్ ఆల్మోస్ట్ వచ్చేసరికి పర్ మంత్‌కి 199 లేదా 100 లేదా 150 అలా ఉంటది. ఇది కంప్లీట్‌గా సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి 299 ఉన్నాయి. ఆల్మోస్ట్ మనం 5 ఓటీటీస్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ టీవీ ఛానల్స్ కూడా వస్తున్నాయి. టీవీ ఛానల్స్ అంటే ఆల్మోస్ట్ మనం ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అందులో టీవీ ఛానల్స్ అనేది ఉంటాయి. ఇది తీసుకోవచ్చా? లేదా? అనేది మీ ఒపీనియన్ బట్టి ఉంటది. బట్ ఈ ప్లాట్‌ఫార్మ్ అనే కాదు చాలా ప్లాట్‌ఫార్మ్స్ అనేది ఉన్నాయి. లైక్ వచ్చేసరికి ఓటీటీ ప్లే అనేది మంచి ప్లాట్‌ఫార్మ్ ఒకటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ అనేది ఉంది. నెక్స్ట్ మనకి ఇంకా లైక్ జియో మనకి రీచార్జ్ ప్లాన్స్‌తో ఓటీటీస్ ఇస్తున్నారు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి బయట ఆఫర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అన్నీ కంపేర్ చేసుకొని మీరు ఓకే అయితే తీసుకోండి. లేదనుకుంటే మీరు లైట్ తీసుకోండి. లేదా ఇలా ఇంకా బెస్ట్ ప్లాట్‌ఫార్మ్స్ అయితే ఉన్నవి. ఇదే అని కాదు. జస్ట్ మీకు దీని గురించి తెలియాలి గదా! లైక్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత ఇది వర్క్ అవ్వట్లేదు అనేది కరెక్ట్ కాదు కదని ముందుగానే మీకు ఈ రివ్యూ అనేది కంప్లీట్ రివ్యూ అనేది తెలుగులో చెప్పడం జరిగింది. మీకు నేనిక్కడ ఆటో పేమెంట్ అనేది ఎలా క్యాన్సిల్ చేయాలనేది చూపిస్తానని జెప్పాను. దానికోసం మనం ఇందాక పేమెంట్ చేసింది ఫోన్‌పే నుంచి కాబట్టి మనం ఫోన్‌పే ఓపెన్ చేయాలి. ఫోన్‌పే ఓపెన్ చేసిన తర్వాత పైనకి స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ మనకి వ్యూ ఆల్ అని ఉంటది. వ్యూ ఆల్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ ఆటో పే అనే ఆప్షన్ ఉంటది చూడండి. ఆటో పే ఆప్షన్ దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఆటో పేమెంట్స్ ఏదైతే రన్నింగ్‌లో ఉన్నాయో ఇవన్నీ చూపిస్తాయి. నేనేందంటే ఆల్రెడీ నేను పేమెంట్ ముందుగా చేశానని చెప్పా కాబట్టి ఇక్కడ మనకి ప్లే బాక్స్ టీవీకి సంబంధించినయి లేవు. ఇలాగే మనకి ప్లే బాక్స్ టీవీకి సంబంధించినయి ఇలాగే ఉంటాయి. నేను ఎగ్జాంపుల్‌గా ఇక్కడ చూడండి నాకు స్పాటిఫైది ఉంది. దాన్ని మీకు చూపిస్తాను. ఇక్కడ మనం ఇక్కడ దాని మీద స్పాటిఫై దాని మీద యారో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆప్షన్స్ అనేది మనకి కంప్లీట్‌గా కనిపిస్తాయి. ఎంత పేమెంట్ అంటే అమౌంట్ ఎంత, ఎప్పటి వరకు ఏందనేది, ఏ బ్యాంక్ లింక్ అయి ఉంది అలా చూపిస్తది. మీరిక్కడ లాస్ట్‌కొస్తే ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి డిలీట్ ఇక్కడ చూసారా మీకు హైలైట్ అవుతది. ఇక్కడ డిలీట్ ఆటో పే అని ఉంటది. దాని మీద క్లిక్ చేయంగానే మనకేందంటే పేమెంట్ అనేది డిలీట్ అయిపోద్ది. లేదా మీరు పాజ్ చేసుకోవాలి నేను తర్వాత చూస్తాననుకుంటే పైన ఆటో పే ఈజ్ యాక్టివ్ అని చెప్పి ఉంది కదా! దాని పక్కన పాజ్ అనే ఆప్షన్ ఉంది. అక్కడ క్లిక్ చేస్తే అక్కడ కూడా మీకు పాజ్ అవుతది. ఈ వీడియో గాని మీకు యూజ్‌ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుకి మళ్ళీ వస్తాను. బాయ్. థాంక్ యూ. Hey kid, don't ever let them get inside your head. They'll tell you what to do in life instead of everything you know that you could get. Don't let them guide your life towards regret. I'll fight for what I love with every breath. My past is filled with things I won't forget.